నీకు గుడ్డు ఇష్టమా లేకపోతే దాని మమ్మీ ఇష్టమా? దాని మమ్మీ ఇష్టం. అన్న మొత్తం ఆమ్లెట్ ఇప్పుడు తిను. జన్మలో గుండు కొరిపిస్తా. హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మళ్ళీ నేను డాడీ పోటీ పడడానికి వచ్చేసినాం. అది కాక మంచిగా వేడివేడి అన్నంతో మిరియాల రసం అండ్ ఫేవరెట్ ఆమ్లెట్. ఎప్పుడు బయట ఫుడ్ అలానే జంక్ ఫుడ్ అలా కాకుండా మన ఛానల్లో మన ఇంట్లో వేసుకున్న రెసిపీస్ అంటే మామూలుగా నార్మల్గా అందరి ఇంట్లో వేసుకుంటారు కదా, పప్పు సాంబార్, వీటితో ఇట్లా ఈటింగ్ ఛాలెంజ్ చేయాలని ఫిక్స్ అయినాము. అందుకని ఇంకోటి ఏంటంటే మొత్తం జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు వీటితోనే ఇట్లా చేస్తాము. వైషు ఇంకొక 3 days బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 3 days బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతే వైషు 2 నెలలు ఇట్లనే పడుతుంది. కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇంతవరకు అయినా డిస్టర్బెన్స్కి అయితే ఐఎమ్ వెరీ సారీ. ఇక మీదైతే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. మన ఛానల్ ఇంట్లో మానిటైజేషన్ దగ్గర ఉంది. ఇంకొక 1000 hours అయితే మానిటైజేషన్ ఇట్లా అయిపోతుంది. ప్లీజ్ ఇంత ముందు లాగానే అందరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంట్లో చేసిన మిరియాల రసము, ఆమ్లెట్ చూడండి. తన ఆమ్లెట్ మంచిగా వేసుకున్న ఆమ్లెట్ మాడగొట్టింది, కానీ బాగా దొడ్డుగా సైజ్ చాలా లాంగ్ వేసింది. చూడండి బాగా దొడ్డుగా ఉంది ఆమ్లెట్. ఓకేలే, ఇదని ఒక సంతోషకరమైన విషయము కదమ్మా. అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. మిరియాల రసం బాగా వేడిగా ఉంది. నాకు బౌల్ ఇక్కడ పెట్టుకుంటా. చూసే ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. ఇప్పుడే వద్దు ఇట్లా వేసుకుంటే అన్ని తినాలా మిరపకాయలు బాగుంది, సూపర్ ఉంది. మిరియాల రసం నేను ఒక ముద్ద కూడా పెట్టుకోవాలి డాడీ అప్పుడే. మిరియాలు బాగా వేసినప్పుడు కొద్దిగా ఘాటు ఉంది. బాగుంది. అన్నం ఆమ్లెట్ ఏమో కానీ నీళ్ళైతే చల్లగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది వాటర్ తాగానే. ఆమ్లెట్ బాగుంది టేస్ట్. ఆనియన్స్ ఎక్కువ వేసినట్టున్నావు. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. కానీ చెక్కనే వస్తుంది. ఆమ్లెట్ ఉన్న చెక్క మొత్తం ఈ కర్రీలోనే ఉంది. మిరియాల రసంతో ఘాటుగానే తింటే గొంతు సాఫ్ అవుతుంది తెలుసా. గొంతులో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నట్లే వెళ్ళిపోతుంది. ఏం డాడీ అట్లా తింటున్నావు? అప్పుడే అయిపోయింది. ఏడైపోయింది, నువ్వు మిషన్ లాగా చూస్తున్నావు. నాది మిషన్ నీది మిషన్ అర్థమైంది ఉంది. బా చూడండి ఏ సైజు ఉంది ఆమ్లెట్, ఇంత లాభం ఉంది. నేనే నీకు గుడ్డు ఇష్టమా లేకపోతే దాని మమ్మీ ఇష్టమా? దాని మమ్మీ ఇష్టం కదా. నాకు గుడ్డు ఇష్టం. దాని మమ్మీ ఇష్టం. మీరు ఇట్లా కామెంట్ చేయండి, మీకు గుడ్డు ఇష్టమా దాని మమ్మీ ఇష్టమా? నేను నిన్ననే తిన్నాను దాని మమ్మీ. చెప్పు బోర్డ్ ఎగ్జామ్స్ గురించి ఎలా ప్రిపేర్ అవుతున్నావు? అంటే టార్గెట్ ఏముంది? ఆల్రెడీ అడిగిన మన సబ్స్క్రైబర్స్ వైషు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని చెప్పు. బాగా ప్రిపేర్ అవుతున్నా, కానీ మీరు తొందర రాసి ఇంట్లో కూర్చోగలండి. నాకు ఎంత స్కోర్ చేస్తావు అమ్మా 600కి? నేను 590+ అనుకుంటున్నా. అని అక్షయ్ అవుతుంది 500. అక్షయ్ ఫీలింగ్ అంటే నీ మొహానికి తెచ్చుకున్నావు, నువ్వు తెచ్చుకుంటావు, నేను చూస్తాను. 590+ అంటే స్టేట్ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇట్లా కదా, స్టేట్ ర్యాంక్.
నేను గెలవద్దు, నువ్వు గెలవాలని నాకు ఆమ్లెట్ దొడ్డు చేస్తావు బాగా, ఇంత సైజు ఉన్నది. చూడండి, ఈ కోడి తిరిగితే కోడి బిర్యానీతో కోడి తిరిగితే తక్కువ లేదు. ఆమ్లెట్ ఇంత దొడ్డు చేసింది ఫ్రెండ్స్, అది ఫస్ట్ టైం అంత నా ఆమ్లెట్ తినడం. మనం విజయం సాధించాం. ఇగో అన్నం మొత్తం ఈ ఆమ్లెట్ ఉందా, ఇప్పుడు అన్నం మొత్తం ఆమ్లెట్ ఇలా పెట్టు చెప్తా. అట్ట కాదు, అడగట్టు. అన్నం మొత్తం ఆమ్లెట్ లో పెట్టు, మొత్తం మొత్తం పెట్టు పెట్టు మొత్తం మంచిగా. ఈ లాస్ట్కి ఆమ్లెట్ ఇలా పట్టుకుని ఇట్లా దగ్గర చేసుకో. ఏం చిరిగిపోదు. అన్నం మొత్తం కింద పడ. అది పెద్ద ఉంది డాడీ. ఇప్పుడు ఆమ్లెట్ ఇట్లా పట్టుకో, ఇట్లా 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 ఇట్లా. ఇప్పుడు తిను. ఆమ్లెట్లో అన్నం పెట్టుకొని ఆమ్లెట్తో సహా తిన్నాను, అది మంచిగా అనిపిస్తుంది. చిన్నపిల్లల చేట్ల లడ్డు పెట్టినట్టు ఎట్లా పట్టుకున్నామమ్మా. చేతులు తినాలి. అన్నం తిండికి ఇట్లా ఇంత గాడిదల్లాకాయ అన్నం తిండికి ఇట్లా రాకపోతే నేర్పియాలా అది ఇట్లా. అన్నం నోట్లో పెట్టుకొని పండ్లతో నమ్మలాలి, బయటికి వేయాలి. ఇంకా అట్లా ఇవ్వాలా గాడిదల్లాగా ఒక్కరొక్కరైతే ఇంత పెద్దగా. కొన్ని నాకు ఒక కోరిక ఉంది, అక్షయ్ వైశ్యని ప్యూర్ వెజిటేరియన్స్ గా మార్చాలని. వైశ్యను ప్యూర్ ఆకులు కాయలు తినే బతికేటట్లు వేయాలి. వైశ్య పని నుంచి ఏం కావాలంటుందంటే, నేను జాబ్ చేస్తాను, ఫస్ట్ శాలరీ మొత్తం బిర్యానీకే పెడతాను అంటుంది. బిర్యానీ కోసమే జాబ్ చేస్తాను. నెల మొత్తం కష్టపడి లాస్ట్ ఆఫ్ బిర్యానీ తినడానికి. నచ్చింది మనం తినడం. చదవడం ఎందుకు, బిర్యానీ హోటల్ పెట్టుకో. బిర్యానీ హోటల్ బిర్యానీ హోటల్ పెట్టుకుంటే గుండు వరకు ఇస్తా. గుండు వరకు ఇస్తుందన్నా. చాలు గైస్, ఈరోజు అయితే మంచిగా హ్యాపీగా బాగుంది. మరీ హెవీ కాకుండా, మరీ హెవీ ఫుడ్ కాకుండా, జంక్ ఫుడ్ కాకుండా, ఫుడ్ బాగుంది, టేస్ట్ ఇట్లా బాగుంది. అది కాక మనం గెలిచినాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. సెకండ్ ప్లేస్, నెక్స్ట్ సార్ గెలవడానికి ట్రై చేయి. ఇది గైస్ ఈరోజు అయితే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. ప్లీజ్ అందరు వీడియోని పూర్తిగా చూడండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాము. వెజ్జా ఆర్ నాన్ వెజ్జా తెలియదు, కామెంట్ చేయండి. కొంచెం ఏమంటారు, జంతువులు వాటిని ఎగిరేటివి, దుంకేటివి, పాకేటివి, వీటి గురించి కాకుండా కొంచెం పప్పు, సాంబారు వీటిలో కామెంట్ చేయండి. కొంచెం వీటిలో ఏదము, అన్ని జీవాలను కాకుండా. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.